నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ 38వ వార్షిక బ్రహ్మోత్సవాలు. విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ పై అవగాహన. రాష్ట్రంలో ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న కూటమి ప్రభుత్వ సంకల్పానికి ప్రకృతి కూడా సహకరిస్తోందని నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిడి మల్లికార్జునరావులు తెలియజేశారు. స్వల్ప వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాలన్నీ నిండు కుండల్లా మారాయని, పల్లెసీమలన్నీ పచ్చ తోరణంగా మారడం సంతోషంగా అనిపిస్తోందన్నారు. వినుకొండ శ్రీనివాస నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ 38వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిడి మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో వారికి స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో వారు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీనివాస నగర్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చిన భక్తులందరినీ ఆశీర్వదించి వారి కోరికలన్నీ నెరవేర్చాలని, భక్తులు సంతోషంతో వర్ధిల్లాలని. ఈరోజు నాగార్జున సాగర్ డ్యామ్ నిండింది, శ్రీశైలం డ్యామ్ నిండింది. ఈరోజు దేవుడి దయ వలన ఈ సంవత్సరం పాడి పంటలు బ్రహ్మాండంగా ఉండి అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండాలని, అందరినీ దీవించమని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాలు, అలాగే ఇక్కడ గుళ్ళో జరిగినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు అన్నీ కూడా చాలా గొప్పగా జరిగినాయి. మరి ఈ కూడా దీంట్లో పార్టిసిపేషన్ చేసి విరాళాలు అందించినటువంటి వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. కమిటీ వారు భవిష్యత్తులో కూడా చక్కగా ఈ దేవాలయాన్ని కార్యక్రమాల్ని, బ్రహ్మోత్సవాల్ని బాగా నిర్వహించాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమాలు బాగా నిర్వహించినందుకు అభినందనలు తెలియజేస్తూ, మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు కమిటీకి, పెద్దలకి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం చాలా గొప్పగా బ్రహ్మాండంగా జరగాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ ధన్యవాదాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని వినుకొండ పట్టణం శ్రీనివాస నగర్లో ఘనంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, అదేవిధంగా నాగసేని గారు, మిగతా కమిటీ సభ్యులకి అందరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, మరి ఈ రోజున బాగా వర్షాలు పడి బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు పాలనలో చాలా రైతులు సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు భగవంతుల ఆశీస్సులతో
సంపూర్తిగా లభించాలని ఆ దేవదేవుని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ ఆయన ఆశీస్సులు అందాలని సందర్భంగా మనం పట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పట్న సిఐ శోభనబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు మంచి ఆరోగ్యంతో పాటు మంచి చదువు, మంచి నడవడిక అలవర్చుకోవాలన్నారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఏది మంచి ఏది చెడో గుర్తించి ప్రవర్తించాలని, యాంటీ డ్రగ్స్ పై ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన కలిగి ఉండాలన్నారు. కోల్కతా ట్రైనింగ్ డాక్టర్ పై లైంగిక దాడి చేసి చంపివేసిన మానవ మృగాన్ని ఉరితీయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులు ఉలవలపూడి రాము డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో పట్నంలో ర్యాలీ నిర్వహించి అనంతరం నర్సరావుపేట రోడ్డులోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రైనీ డాక్టర్ పై జరిపిన లైంగిక దాడి చేసి చంపేసిన మానవ మృగాలను ఉరితీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని మనం ఆగస్టు 15న దేశమంతా వేడుకలు జరుపుకున్నాం. మహాత్మా గాంధీ గారు ఆడపిల్లలు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చింది అని చెప్పారు. ఇప్పుడు మనకి జరుగుతున్న ఆడల పిల్లల మీద అత్యాచారాలు చూస్తుంటే గాంధీ గారు చెప్పిన స్వతంత్రం మనకు వచ్చిందా రాలేదా అని ఒక చిన్న అనుమానం అయితే మాకుంది. ఎక్కడ చూసినా కానీ ఆడపిల్లల మీద లైంగిక వేధింపులు, వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి ఒక్కరు ఆడపిల్లల్ని చిన్న చూపు చూస్తున్నారు. ఏదైతే కోల్కతాలో ఆగస్టు 9వ తారీఖున జరిగిన దారుణం, అప్పటి వరకు తోటి ఫ్రెండ్స్ తోటి, డాక్టర్స్ తోటి, స్టాఫ్ తోటి ఆనందంగా టీవీ చూసి, ఒలింపిక్స్ గేమ్స్ చూసి, ఆ తర్వాత నైట్ భోజనం చేసి తన ఏదైతే విశ్రాంతి గది ఉందో ఆ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్న ఆ జూనియర్ డాక్టర్ పైన తెల్లారేలకి ఏం జరిగింది? ఆ డాక్టర్ గారు, ఆ జూనియర్ డాక్టర్ గారు రక్తం మడుగులో పడి ఉంటే ఎవరైతే ప్రిన్సిపాల్ వార్డెన్ ఉన్నారో ఆమె ఏం చెప్పింది? ఆత్మహత్య చేసుకుంది అని చెప్పింది. కాదు, హత్య జరిగింది, ఎవరో రేపు చేశారని చెప్పింది. ఆ రేపు కూడా చెప్పుకోవటానికి కూడా చెప్పలేనంత దారుణంగా ఉంది. ఏదైతే ఆ జూనియర్ డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ ఎముకలు మొత్తం మెడ ఎముకల్ని విరిసేసి కళ్ళను ఆమె పెట్టుకున్న స్పెడ్స్ని కొడితే ఆ స్పెడ్స్లో అద్దాలు పగిలి ఆమె కళ్ళల్లో గుచ్చకపోయి రక్తం కారుతుంటే ఆమె చేతి గోర్లను పీకేసి అంత దారుణంగా రేప్ చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? భారత ప్రజానీకానికి మా యొక్క నమస్సమాజం తెలుపుతూ, ఒక కాగి చచ్చిపోతే 100 కాకులు మూగుతూ ఉంటాయి. మరి ఈ అనుకొండ ప్రాంతంలో ఒక జూనియర్ డాక్టర్ గారు చాలా అరాచకానికి అనాగరికంగా చంపబడితే ఒక్కడు కూడా బయటికి రాలేదు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్భకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపైన పరాయణత్వం అని శ్రీశ్రీ గారు ఏనాడో చెప్పారు. మరి ఈనాడు కూడా ప్రతి ఒక్క గల్లీకి, ప్రతి ఒక్క సందులో, ప్రతి ఒక్క చోట కనీసం 6 పసిబిడ్డ దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలిదాని వరకు కూడా వదలినటువంటి మానవ మృగాలు సంచరిస్తున్నటువంటి ప్రజాస్వామ్య భారతంలో మనం బతుకుతున్నామా? 78 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ ఫలితం ఇదా? అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురము కాదా? ఎవరన్నారు స్వాతంత్రం వచ్చిందని? ఎవరన్నారు స్వాతంత్రం వచ్చిందని? ఎక్కడ స్వాతంత్ర ప్రతిఫలాలు? ఇంకా రాలేదు. మనకి స్వాతంత్ర ప్రతిఫలాలు రాలేదు. ఎంపీల చుట్టూ, ముఖ్యమంత్రుల చుట్టూ, కొంతమంది బడా బాబుల చుట్టూ, పారిశ్రామికవేత్తల చుట్టూ తిరుగుతున్నటువంటి కొంతమంది దొంగ అంజా కొడుకులు మెసలే ఈ యొక్క లోకములో ఈ మానవ మృగాలని ఉరి తీయాలి. అనేక చట్టాలని చేస్తున్నారు. దశ దిశ అన్నారు. ఏ దశ లేదు, దిశ లేదు. ఎందుకు చేస్తున్నారు?
మనకి ఇతర దేశాల్లో ఏ విధంగా అయితే కఠినమైనటువంటి చట్టాలు అమలుపరుస్తున్నారో, ఒక స్త్రీకి ఏ విధంగా జరిగితే కన్నుకి కన్ను, పన్నుకి పన్ను, చేతికి చెయ్యి, కాలుకి కాలు, ఏ అంగానికి అంగం తొలగిస్తేనే, చట్టాలు కఠినతరం చేస్తేనే ఇటువంటి దుర్మార్గులు మానవ మృగాలు నశిస్తాయి. అటువంటి చట్టాలు రావాలని మన భారతదేశ ప్రధాని గారికి, ముఖ్యమంత్రులకి, ముఖ్యంగా మమతా బెనర్జీ గారు, అమ్మ దయచేసి మీరు చెప్తున్నా, మీరు ర్యాలీలో పాల్గొనటం కాదమ్మా, మీ వెనక ఎవరెవరు ఉన్నారు, ఈ యొక్క హత్య వెనక ఎవరెవరు ఉన్నారు, ఈ అనాగరిక చర్య వెనక ఎవరెవరు ఉన్నారు, వాళ్ళని ముందుకు బయటికి తీయండి. మీకు నమస్కరించి చెప్తున్నాం. మా మహిళా లోకం తరపున, మా యొక్క స్త్రీ లోకం తరపున కోరై కూర్చున్నాం. రేపు మాపో వారంతా కూడా ఈ భారత నారీ శక్తిమణులు, వారంతా ఈ దేశానికి కాబోయేటటువంటి ఉజ్వల భావి తారలు. అటువంటి వారందరినీ కాపాడుకుందాం, కాపాడుకుందాం, కాపాడుకుందాం. ఇటువంటి నరహంతకుల్ని ఉరి తీయాలి, నరహంతకుల్ని ఉరి తీయాలి. We want justice. We want justice. వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు వినుకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 38వ వార్షిక బ్రహ్మోత్సవాలు, శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ దేవస్థాన పాలకవర్గ సభ్యులు, అధ్యక్షులు రెడ్డి బంగారయ్య, ప్రధాన కార్యదర్శి అచ్యుత కృష్ణ సుబ్బారావు, కోశాధికారి కాళ్ళ రామకోటేశ్వరరావులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేడు 4వ రోజుకు చేరుకున్నాయ శ్రీ విశ్వక్సేన పూజ పుణ్యాహం శ్రీ వికాసానాచార్య స్వామివారికి పంచామృత స్థాపన, అలంకరణ, అర్చన, అగ్ని ధ్యానం, మంత్రపుష్పం సాయంత్రం 5 గంటల నుంచి శ్రీవారి అపూర్వ రథోత్సవం ఊరేగింపు పట్న పురవీధుల నందు నిర్వహించారు. గత 37 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఈరోజు 38వ రోజుగా ఈ యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా శ్రీవారు రథోత్సవంలో భక్తులందరినీ కూడా అశేషంగా దర్శనం ఇచ్చి అందరినీ కూడాను కోరికలు తీర్చడానికి స్వామివారు మరలా గ్రామోత్సవంగా బయలుదేరారు. ఈ రోజున రథంలో స్వామిని చూస్తే రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నైవిద్యత అని చెప్తున్నారు. నిన్నటి రోజున కళ్యాణమూర్తులై ఈ రోజున శ్రీవారు దేవేరులతో కలిసి కూడాను చక్కగా ఊరేగింపుగా బయలుదేరారు. అటువంటి ఆ కళ్యాణమూర్తిని కనుక చూస్తే మరు జన్మ అనేటువంటిది ఉండదు అనేటువంటిది శాస్త్ర విషయము. ఈ విధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారు ఊరేగింపుగా వెళ్తూ భక్తులందరినీ కూడాను చక్కగా కూడా కోరిన కోరికలు తీరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ రోజు సాయంత్రం ఈ యొక్క రథోత్సవంతో పరిసమాప్తం అవుతుంది. రేపటి రోజున మరలా కూడాను సంతానం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి గరుడ ప్రసాదం, అలాగే స్వామివారు ద్వాదశ ప్రదక్షిణాల కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సమితి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో భక్తులందరికీ కూడాను ఎంతో కావాల్సినటువంటి చక్కని సౌకర్యాలు కూడా మహా అన్నదాన సంతర్పణ ఇవన్నీ కూడా జరిగింది. అశేషంగా కూడా భక్తులు ఇచ్చేశారు. స్వామివారి కార్యక్రమంలో పాల్గొంటూ ఇంకా అత్యుత్సాహంగా కూడా పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడాను రేపటి రోజున జరగబోయేటువంటి ఈ యొక్క 12 ప్రదక్షిణాలు, ద్వాదశ ప్రదక్షిణాల్లో, అలాగే పౌర్ణమి సేవ కార్యక్రమం, సంతానం లేనటువంటి వారు సంతానార్థులై వచ్చేటువంటి ప్రసాదాన్ని కూడా తీసుకుంటానికి అందరూ కూడా వచ్చి శ్రీవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.